ఈ డిపార్ట్మెంట్లో నేను 2001లో సిడిపిఓగా జాయిన్. తను చేసినటువంటి బాలికా సంరక్షణ గురించి తను తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి తెలియజేస్తారు. ఈ డాక్టర్స్ తోటి లేదంటే కొంతమంది ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దోళ్ళతోటి మాత్రమే ఈ ఎవరైనా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ కార్యాలయాలు ఇలాంటివి ఉంటే దగ్గరికి వచ్చి మరి పురుషులకు సంబంధించినంత సమస్యలు షేర్ చేసుకోవడం జరిగింది. మరి అంగన్వాడీ కేంద్రాల్లోనే గర్భవతులకి బాలింతలకి సంబంధించినటువంటి హెల్త్ పరంగా ఇచ్చేటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే అక్కడ చెకప్ చేయడం, వాళ్ళకి మంచి సలహాలు, మహిళలకి చిన్నపిల్లలకి బాలికలకు కూడా వాళ్ళ సమస్యల మీద ఉన్నటువంటి సమస్యలు చెప్పడానికి ఒక వేదికగా అంగన్వాడీ కేంద్రాలు మరి ప్రతి గ్రామంలో ఉన్నాయి. మరి బాలికల యొక్క ఇంపార్టెన్స్, అలాగే సిడిపిఓ అట్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ద్వారా కూడా వాళ్ళ యొక్క చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి కానివ్వండి, అలాగే బాలికల్లో ఒక పర్టికులర్ ఏరియాలో అనేటువంటిది ఎక్కువ తీసుకోవడం వల్లనే మరి ఇందాక డీసీపీఓ గారు చెప్పినట్టు ఆ రేషియో అనేది గర్ల్ చైల్డ్ ఎక్కదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అలంకరించిన కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ మేడం గారికి, అలాగే మా అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి సంబంధించినటువంటి మనం కోవిడ్ క్రైసిస్ మనకి ఆ కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మరియు మన డిపార్ట్మెంట్ లోగోతోటి మాస్క్స్ రిలీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మన డిపార్ట్మెంట్ లోగో అది అయిపోయిన తర్వాత ఆడపిల్లకి రక్షగా కదులుదాం. అదేవిధంగా ఈ అబ్యూజ్ అనేది చైల్డ్ అనాథ బాలల అడాప్షన్ వారికి తల్లి గౌరవ కలెక్టర్ గారికి మరియు జేసీ మేడం గారికి ధన్యవాదాలు తెలియ. ఈరోజు అందరూ బాలికలందరూ కూడా సంతోషంగా ఉండాల్సిన రోజు. అంతర్జాతీయంగా ఈ బాలికల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ వారు గుర్తించి 2011 సంవత్సరం నుంచి అక్టోబర్ 11ని బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. దానికి పునాది ఎప్పుడో పడింది అనుకోండి. అయినప్పటికీ కూడా 2011 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మనం ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని అక్టోబర్ 11వ తారీఖు నాడు జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా ఈ బాలికల దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది. ఫస్ట్ అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి ఒక థీమ్తో స్టార్ట్ చేశాను 2011లో. నాకు ఇంకా గుర్తు, 2011లో నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అదే విషయం మీద మాట్లాడి ఫస్ట్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఆ రోజు థీమ్ వచ్చి ఎండ్ చైల్డ్ మ్యారేజెస్, అంటే బాల్య వివాహాలని అరికట్టాలి అనే ఒక థీమ్తో స్టార్ట్ అయ్యింది ఆ రోజు, ఆ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. మరి ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాం. ఏమని? మేము మా కుటుంబాలలో, మాకు తెలిసిన వాళ్ళ కుటుంబాలలో, మా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలలో ఎక్కడ ఎవరికి కూడా బాల్య వివాహం చేయనివ్వము అని చెప్పి ఒకరోజు ప్రతిజ్ఞ చేయించాం ఆ రోజు అందరితో. ఆ రోజు ఎంతమంది అక్కడ ప్రతిజ్ఞ చేశారు, ఎంతమంది దాన్ని ఫాలో అయ్యారో తెలియదు. కానీ బాల్య వివాహాలు ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటే దాన్ని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహం అంటే 13 ఏళ్ళకు 14 ఏళ్ళకు చేస్తేనే కాదు, 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకి ఎక్కడ వివాహం చేసినా కూడా అది బాల్య వివాహం అయిపోతుంది. ఈ బాల్య వివాహం దాన్ని ఎందుకు అరికట్టాలని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు. బాల్య వివాహం ఎందుకు అరికట్టాలి అంటే మనం ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరం వారంతా చాలా ఆరోగ్యంగా జీవించాలి.
చాలా ఆనందంగా జీవించాలి, ఒక మంచి సమాజం కోసం కృషి చేయాలి అనుకున్నప్పుడు ఈ బాల్య వివాహాలు నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు అందరూ తెలుసు, బాల్య వివాహాలు 18 ఏళ్ల లోపు కనుక పుట్టే పిల్లలు చాలా వీక్గా బలహీనంగా ఉంటారు. ఒక్కోసారి 18 ఏళ్ళలో పుట్టినప్పుడు తల్లికి కూడా ప్రమాదమే, తల్లికి పుట్టబోయే బిడ్డలకి ఇద్దరికి ప్రమాదం. ఎందుకంటే ఇంకా మానసిక పరిపక్వత ఆ గర్ల్ చైల్డ్కి వచ్చి ఉండదు 18 ఏళ్లలో. ఆ పరిపక్వత లేకుండానే తాను తల్లి అయిపోతే, మరి ఆ పరిపక్వత లేకుండానే పెరిగితే ఇంకా ఫ్యూచర్లో మాకు పుట్టిన పిల్లలకి తనకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందనేది మీరు ఆలోచించుకోవచ్చు. అలాగే అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక థీమ్ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం సమానత్వం మీద దృష్టి కేంద్రీకరించి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే మై వాయిస్ అండ్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. మై వాయిస్ అనేది ఎవరు అంటున్నారు? గర్ల్ చైల్డ్ అంటాము. మై వాయిస్ అంటే ఏంటి? అవర్ ఈక్వల్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఒక గర్ల్ చైల్డ్, ఒక బాలిక గొంతెత్తి అరుస్తూ ఉంది, మాకు సమానమైనటువంటి భవిష్యత్తు కావాలి. ఎవరితో సమానమైన భవిష్యత్తు? అందరితో సమానమైన భవిష్యత్తు కావాలి. ఇది ఇవాళ నినాదం. అంటే ఇప్పటి వరకు జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుంటూ, ఇప్పటి వరకు మాకు సమానమైన భవిష్యత్తు లేదు, ఇప్పటి వరకు మేము సమానత్వం అనుభవించలేదు, అసమానత్వానికి గురవుతూనే ఉన్నాం, లింగ వివక్షకు గురవుతున్నాం, ఇన్ఈక్వాలిటీ ఉంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది ముఖ్యంగా. సో దీనిలో ఎన్నో ఆ యొక్క పెంచిన స్వరంలో, ఆ స్వరంలో ఎన్నో గొంతుకులు వినపడతాయి. ఒకటి ఏంటంటే, మేము అన్ని అసమానత్వాలకి దూరంగా ఉంచబడాలి, మాకు ఒక సమానమైనటువంటి అందరి బాలులతోనూ అందరి మనుషులతోనూ సమానమైనటువంటి ఒక భవిష్యత్తు మాకు కావాలి, అది మా కోరిక అని వాళ్ళు అంటున్నారు. దాన్ని పేరెంట్స్ ముఖ్యంగా రియలైజ్ చేయాలి. వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా జీవించాలనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారు, అవన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. అంతేగాని ఇందాక మన జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నారు, దాన్ని కూడా సహజంగా ఒక మహిళ కాబట్టి చెప్తా ఉన్నారు, అండర్స్టాండింగ్ చెప్తున్నారు కదా. ఏమని? సో సెక్షువల్ స్టీరియోటైప్స్ అని ఉంటాయి సమాజంలో. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే మన అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో అవి చిన్నప్పటి నుంచి మనకి నూరిపోస్తూ ఉంటారు. అవే మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి. అదే మన దురదృష్టం. టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఇవాళ చిన్నపిల్లలు నేను ఇప్పుడు మార్చిందనుకోండి, కొంచెం మారారు. సోషాలజిస్ట్ కూడా అందరూ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చి కొంత టెక్స్ట్ బుక్లు మార్చారు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎలా ఉంటాయి పుస్తకాలు? చిన్న ఫస్ట్ స్టాండర్డ్ బుక్లో ఒక చిన్న బొమ్మ ఉంటుంది ఫస్ట్ పేజీలోని. తల్లి వంట చేస్తూ ఉంటుంది, తండ్రి ఈజీ చైర్లో పడుకొని పేపర్ చదువుతూ ఉంటాడు. పిల్లవాడు, మగపిల్ల పుస్తకం పడుకొని చదువుతూ ఉంటాడు. ఆడపిల్ల తల్లి దగ్గర కూర్చొని చూస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? అన్కాన్షియస్ మైండ్లో ఎవరికైనా ఏం అర్థమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ సెక్షువల్ స్టీరియోటైపింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో. మన సొసైటీలోనే, మన సమాజంలోనే, మన చిన్నప్పటి నుంచి పెంచే ఆ యొక్క పద్ధతిలోనే ఇదంతా ఇమిడిపోయి ఉంది. ఆ బొమ్మ చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? మగవాళ్ళు హాయిగా రెస్ట్ తీసుకోవాలి, ఆడవాళ్ళు వంట చేస్తుండాలి, ఆడపిల్ల తల్లికి సహాయం చేస్తుండాలి, మగపిల్లవాడు చదువుకుంటూ ఉండాలి. ఇది చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో మనకి పబ్లిష్ చేసింది. అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా పెరిగే కొద్దీ ఇంకా ఏం చూపిస్తారు సినిమాల్లో కూడా? ఆడపిల్లలు తలకాయ ఉంచుకొని పుస్తకాలు పట్టుకొని వెళుతూ ఉంటారు. మగవాళ్ళు ఏం చేస్తారు? బైక్ వేసుకొని షర్ట్ ఇలా కాలర్ నెక్కేసుకొని ఏం చేస్తుంటారు? షికార్లు కొడుతూ ఉంటారు. వాట్ డస్ దట్ టీచ్? అది ఏం చెప్తుంది సమాజానికి? అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్టీరియోటైప్స్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకొని, తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లి తను కూడా ఒక స్త్రీనే, ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలామంది, కొంతమంది చెప్తే బాధపడతారు, కానీ చాలామంది తల్లులు
గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకుంటున్నప్పుడు చాలామంది డాక్టర్లు చెప్పారు మాకు, ఫస్ట్ క్వశ్చన్ ఆ తల్లి అడిగేది ఏంటి, మగపిల్లాడా ఆడపిల్ల? సోనోగ్రఫీ చేసేటప్పుడు అడుగుతుందంట. ఎందుకు? తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించేద్దాం, మగపిల్లాడు అయితే పర్వాలేదు. అది కూడా ఎందువలనంటే సమాజంలో ఉన్నటువంటి లింగ వివక్ష వల్ల, సమాజంలో ఆడపిల్లకి రక్షణ లేకపోవడం, సమాజంలో ఎన్నో అసమానత్వాలు ఉండటం, ఇలాంటి కారణాల వల్ల కూడా తల్లిదండ్రుల మనస్సు, ఆ తల్లి మనస్సు, ఆ యంగ్ మైండ్ అలా ప్రభావితమైపోయి తను గర్భం దాల్చినప్పుడు తను కూడా మగబిడ్డ పుట్టాలని కోరుకుంటుంది. డే అట్లానే ఇండిపెండెన్స్ డే, ఏ డే సెలబ్రేట్ చేసుకున్నా ఆ డే యొక్క రిలవెన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే రోజు ఇండిపెండెన్స్ మనకి ఎవరు తీసుకొచ్చారు, ఇండిపెండెన్స్తో మనం ఉండడానికి కారణమైన వాళ్ళు ఎవరు, ఈ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళు ఎలాంటి కృషి చేస్తే, ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇండిపెండెన్స్ని ఎంజాయ్ చేస్తున్నామని మాట్లాడుకుంటాం. అదే ఎర్త్ డే చేసుకునేటప్పుడు ఎర్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎర్త్ యొక్క ఎన్విరాన్మెంట్ని, న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సంరక్షించుకోవాలి భావితరాల గురించి అని మాట్లాడుకుంటాం. మదర్స్ డే అయితే మన పుట్టుకకి కారణమైన మదర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆమె పట్ల ఎలా కృతజ్ఞతాభావంతో ఉండాలి, ఆమె యొక్క రిలవెన్స్ ఈ సొసైటీలో ఏంటి, ఆమె యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి గర్ల్ చైల్డ్ రోజు ఏం మాట్లాడుకోవాలి, ఆమె రిలవెన్స్ గురించి మాట్లాడుకోవాలా, ఆమె ప్రాముఖ్యత లేకుండా పోతుంది అని మాట్లాడుకోవాలా అనేది అందరు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు చూస్తే మన ఒక పేరెంట్ని పిలిచి మీరు సింగిల్ గర్ల్ చైల్డ్తో కలిగి ఉన్నారు, అందుకు మీరు మాట్లాడండి అని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకు? అలానే ఇద్దరు గర్ల్స్తో ఆపరేషన్ చేసుకున్నారు అని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకు? వాళ్ళు ఏమైనా అంత గొప్ప పని చేశారా? అంటే ఇద్దరు గర్ల్స్ని కలిగి ఉండడం కానీ, అదర్వైజ్ ఒక గర్ల్ని కలిగి ఉండడం కానీ గొప్ప విషయమా? వాళ్ళని మనం సెలబ్రిటీగా చూస్తున్నాము, మంచి పనులు చేసిన వాళ్ళగా చూస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? అది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఉంది. సో ఇంతకు ముందు ఒక్క అమ్మాయితో ఆపడం అనేది అది ఉండేది కాదు సొసైటీలో, ఇప్పుడు అది వచ్చింది. ఇద్దరు అమ్మాయిల్ని గౌరవంగా పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి మంచి స్థానాల్లో కల్పించడం అనేది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఉంది. అందుకోసం వీఆర్ సెలబ్రేటింగ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేషన్స్. సో ఇలాంటి పేరెంట్స్ ఇంకా ఎక్కువ రావాలి. సో అందరు కూడా బాయ్కి గర్ల్కి డిఫరెన్స్ అనేది కనిపించకుండా ఉండాలి. కానీ మనం చాలా వరకు బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్ ఉన్నది అంటే దానికి కారణం మనమే, we ourselves in the society. మీ అందరికీ కొన్ని చిన్న క్వశ్చన్స్. మీ ఇంట్లో మంచి అమ్మాయి అంటే ఏంటి చెప్పండి? గుడ్ గర్ల్ క్వాలిటీస్ ఏంటి? ఎవరైనా ఒకరు మాట్లాడండి. మైక్ ఇవ్వండి. గుడ్ గర్ల్ క్వాలిటీస్, చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట అన్ని విషయాల్లో వినాలి. ఏం చదువుకోమంటే చదువుకోవాలి, ఎవరిని మ్యారేజ్ చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి, ఏ టైంకి ఇంటికి వచ్చామంటే వచ్చేయాలి, ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం చదివితే ఆ అమ్మాయిని అదే అన్నింటిలో ఫాలో అవ్వాలి. తర్వాత వాళ్ళు చెప్పినట్టే డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఎవరైనా వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడకూడదు, మీరు రమ్మనేటప్పుడు వాళ్ళు రావాలి, అతిథులకి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోవాలి, అంతేనా? అవునా కాదా? అంటే చాలా వరకు మనం గర్ల్కి ముందే డూస్ అండ్ డోంట్స్ అనేది మనమే నిర్ణయం చేస్తాం వాళ్ళు ఎలా ఉండాలి అని. మరి మంచి అబ్బాయి అంటే చెప్పండి, మంచి అబ్బాయి అంటే ఏంటి చెప్పండి? మంచి అబ్బాయికి క్వాలిటీస్ సింపుల్గా చెప్పాలంటే ఒక సినిమా హీరోలా ఉండాలి.
ఎవరైనా ఏమనంటే వెంటనే సమాధానం చెప్పాలి, ఎవరు చేయలేని పనులు చేయాలి. సో ఆల్ క్వాలిటీస్ అన్నీ కూడా మన మగాళ్ళకి అట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో ఎవరైనా హీరోయిక్గా ఉంటే కామన్గా మీరు అనేస్తూ ఉంటాడు మగాడ్లా బిహేవ్ చేశారు. వాట్ ఈస్ మెంట్ బై దట్? సో హీరోయిజం, ఫైటింగ్ నేచర్, విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడం అన్నీ కూడా మనము అబ్బాయిలకి మనము అట్రిబ్యూట్ చేసేస్తూ ఉన్నాం. ఎవరైనా పాపం అబ్బాయిలు ఏడ్చారనుకోండి, ఏమంటారు మీరు? ఏంట్రా అమ్మాయిలా ఏడుస్తున్నావు అని. కనీసం మీరు అబ్బాయిలకి ఏడ్చే అవకాశం కూడా మనం ఇవ్వట్లా. ఎవరైనా అబ్బాయిలు కొంచెం నెమ్మదిగా ఉన్నారనుకోండి, ఏమంటారు? వీడేంటి ఎప్పుడు అమ్మాయిలా ఇంట్లో ఉంటాడు. అంటే మనం తెలియకుండానే మన అమ్మాయిలకి కొన్ని లిమిటేషన్స్ని అలా ఇచ్చేస్తున్నాము. నువ్వు వెళ్ళకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని. చివరికి మనం వేసుకునే డ్రెస్ కలర్స్లో కూడా మొన్నటి వరకు పింక్ కలర్ ఎవరిది? అమ్మాయి కలర్. అందుకే పింక్ మూమెంట్ అనేది వచ్చింది. సో కలర్స్ కూడా కొన్ని అమ్మాయిల కలర్స్. ప్రొఫెషన్స్ కూడా ఏంటి అమ్మాయిల ప్రొఫెషన్స్ చెప్పండి. అమ్మాయిలు ఏ ప్రొఫెషన్స్లో బాగా వస్తారు? టీచర్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు. ఇంకొంచెం అయితే లెక్చరర్, అదర్వైజ్ బాగా చదువుకుంటే డాక్టర్. అంతే కదా. ఎవరైనా చిన్నప్పటి నుంచి మిలిటరీకి వెళ్ళాలి అని అమ్మాయిలు ఎవరైనా ట్రైన్ చేస్తారా? మీరు అసలు అనుకోరు. పోలీస్లో ఏమైనా మనం వెళ్ళాలి అనుకుంటామా? అదర్ దాన్ ఐపీఎస్ అది కాకుండా. సో గర్ల్ చైల్డ్ని పెంచే విధానంలోనే మనం సైకలాజికల్గా చాలా లిమిటేషన్స్ని వాళ్ళు చిన్నప్పటి నుండే ఇచ్చేస్తున్నాం. బ్యాట్లు తీసుకోండి. బ్యాట్ కొంచెం వెనకరా. ఓకే సార్. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అందరూ కూడా ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా కనబడుతుంది ప్రజల్లో. గతంలో కాకుండా ఈరోజు ఆరోగ్యం పట్ల మక్కువ చూపడం అందరంగా చూస్తూ ఉన్నాం. మరి పొద్దున్నే ఎక్సర్సైజెస్ కానివ్వండి, మరి ఇవన్నీ చేస్తే తప్పకుండా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండడంలో ఎలాంటి ఇది లేదు. అంటే చాలామంది ఒక రకంగా వాకింగ్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్లో అంటే షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ ఇలాంటి ఆటల్లో కూడా ఉంటారు. మరి అలాగే పట్టాపురంలో కొంతమంది సోదరులు అందరూ కలిసి 12 మంది యువకులు మరి వీళ్ళందరూ కలిసి ఒక ప్లేస్లో షటిల్ కోర్ట్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటేట్ చేసే విధంగా కోర్టు తయారు చేసుకోవడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఆరోగ్యం పట్ల ఈ రోజుల్లో మనం చూపిస్తున్న మరి మక్కువ కోవిడ్ కారణంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్నే ఎక్సర్సైజెస్ వాళ్ళు చూసిన విధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటే, బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనీసం యోగా అన్న చేసుకునే పరిస్థితి ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలుసుకుంటా ఉన్నాను. తప్పకుండా మరి ఈ షటిల్ కోర్ట్ ఏదైతే ఉందో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి అలాగే ఓనర్ కూడా వేరే వాళ్ళు పిల్లలు అడగంగానే వాటికి మరి ఈ స్థలం కూడా ఇచ్చినందుకు వాటికి హృదయపూర్వకంగానే అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు మరి తప్పకుండా ఈ కోర్టుని ఉపయోగించుకొని
మరి చేసుకోవాల్సిందిగా నేను ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. చిన్న కార్యక్రమాన్ని అనుకోకుండా వచ్చినందుకు. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్ హూ బిలీవ్డ్ ఇన్ దిస్. కొంచెం బాగానే కష్టపడ్డాము, 12 మంది కలిసి తయారు చేసుకున్నాము. అంకుల్ ఓనర్ గారు మాకు ల్యాండ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ కరోనా టైం అనే కాదు, ఎప్పుడైనా కానీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడానికి యూ హ్యావ్ టు బీ ఫిజికల్లీ ఫిట్ అండ్ మెంటల్లీ ఫిట్గా ఉండాలి. అంటే కనుక స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ బై విచ్ మీ హ్యాపీనెస్ కూడా బాగుంటుంది. సో యోగా కానీ ఇవన్నీ ఈ కరోనా పాండమిక్ అనేది మనకి ఈ ఇంపార్టెన్స్ని ఇంకాస్త పెంచింది. సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ టు ద రక్షించండి అమరావతి, రక్షించండి రైతుల త్యాగాలను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభుత్వ నిరంకుశ వైఖరి నా ఒక్క నిమిషం స్టడీ చూడన్నా. ఓకే చెప్పండి, స్టార్ట్ చేయండి. మహిళలపై రోజు రోజుకి దాడులు, హింస, అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మనకి మొన్న జరిగినటువంటి హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది అన్ని పట్టణ ప్రాంతాల్లో. ఈ క్రమంలో రేపు 13వ తేదీన జగజ్జీవన్ రావు బొమ్మ సెంటర్, మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన జరిపి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలపైన దాడులు, హింసని అరికట్టే దానిలో ఈరోజు పాలకులు విఫలమయ్యారని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకునే నేపథ్యంలో అన్ని ప్రజా సంఘాలు ఈరోజు ఈ ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నాయి. మిగతా వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాము. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మనువాదులు
మరి ముఖ్యంగా మహిళల మీద, దళితుల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిపి 13వ తారీఖున నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. ఈ నిరసన పిలుపులో ఈ గుంటూరు పట్టణంలో కానీ గుంటూరు జిల్లాలో ఉన్న వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు, దళిత సంఘాలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా 13వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే.